మనం ఎప్పుడు బాయ్స్ లవే జెన్యూన్ అనుకుంటాం. కానీ ఒక సిన్సియర్ అమ్మాయి రియల్‌గా లవ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ రియల్ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ అమ్మాయి తనకి 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఒక సోల్జర్‌ని లవ్ చేసింది. కానీ ఆ సోల్జర్ తన లవ్‌ని రిజెక్ట్ చేశాడు. అయినా వదలకుండా అతని చుట్టూ 2 ఇయర్స్ తిరిగింది. 2 ఇయర్స్ తరువాత యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ సోల్జర్ పెట్టిన రూల్ ఏంటంటే మనం కలిసి ఉందాం. కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు. బేసిక్‌గా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉందాం అని చెప్పాడు. ఎందుకంటే నాకు లైఫ్‌లో చాలా గోల్స్ ఉన్నాయి. అవి పెళ్లి వల్ల డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పాడు. తను దానికి కూడా ఓకే అంది. ఆ సోల్జర్ చేసే వర్క్ వల్ల చాలా టాబ్లెట్స్ యూజ్ చేసేవాడు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అతనికి పిల్లలు పుట్టరని తెలిసింది. అప్పుడు కూడా తను నాకు నీతో టైం స్పెండ్ చేస్తే చాలు అని అంది. అతని వర్క్స్ వల్ల తనకు సరిగ్గా టైం ఇచ్చేవాడు కాదు. అయినా కూడా తానే వెళ్ళి అతన్ని రోజుకు ఒకసారైనా కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేసేది. ఆ సోల్జర్‌కి పొలిటిక్స్‌లోకి వెళ్ళాలి అని గోల్ ఉండేది. అదే తనతో చెప్పి మనం ఈ లివ్ ఇన్‌లో కూడా ఉండలేము. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని ప్రపంచానికి తెలిస్తే నీకు డేంజర్ వెళ్ళిపో అంటాడు. అతను పొలిటిక్స్‌లో బిజీ అయిపోతాడు. ఆ అమ్మాయి అతన్ని కలవాలంటే సీక్రెట్‌గా వెళ్ళి కలిసి రావాలి. ఇంత కష్టపడుతూ కూడా రిలేషన్‌షిప్‌ని వదలలేదు ఆ అమ్మాయి. అతను పొలిటిక్స్‌లో సక్సెస్ అయ్యాడు. ఆ కంట్రీకి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. అప్పుడే వరల్డ్ వార్ కూడా వచ్చింది. అతని కంట్రీ ఓడిపోవడానికి రెడీగా ఉంది. ఎనిమీస్ అందరూ వీళ్ళ కంట్రీని చుట్టుముట్టేశారు. వాళ్ళకి దొరకడం కంటే సూసైడ్ చేసుకోవడం బెటర్ అనుకున్నాడు. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్తే నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను చనిపోతానని చెప్పి తన చివరి కోరికగా తను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అలా ఇద్దరు 29th ఏప్రిల్ 1945లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన నెక్స్ట్ డే అంటే 13th ఏప్రిల్ 1945న ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోతారు. అతను గన్తో కాల్చుకుంటాడు. ఆ అమ్మాయి గన్ షాట్ అంటే భయమని పాయిజన్ టాబ్లెట్స్ వేసుకొని చనిపోతుంది. అలా వీళ్ళ 15 ఇయర్స్ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది. ఇంతకీ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదూ. అమ్మాయి పేరు ఇవా బ్రాన్, అబ్బాయి పేరు అడల్ఫ్ హిట్లర్. అంత డేంజరస్ పర్సన్కి ఇంత మంచి అమ్మాయి లవర్గా దొరికింది. ఇద్దరూ చనిపోయి ఇప్పటికీ 79 ఇయర్స్ అవుతుంది.